ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టెను. ఆదికాండము 41:51. యోసేపు తన కుమారునికి మనస్సే అని పేరు పెట్టాడు. ఇది మరచుటను మరియు నూతన ఆరంభమును సూచిస్తుంది. క్షమాపణ మరియు ముందుకు కొనసాగుట. యోసేపు గతంలో తనకు కలిగిన బాధలను మర్చిపోయాడు. దేవుని ఆశీర్వాదం. యోసేపు దేవుని మంచితనమును గుర్తించాడు. నూతన అధ్యాయం. యోసేపు దృష్టి కుటుంబం మరియు భవిష్యత్తుపైకి మారింది. మనస్సే అనగా మరిచిపోవడం. యోసేపు గతంలో తనకు కలిగిన బాధపై కాకుండా దేవుని మంచితనంపై దృష్టి పెట్టాలని ఎంచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.